నిజమైనటువంటి మానవులకి పురుషులంటే మగవాళ్ళు అనుకోకూడదు, శతకాల్లో అలా వాడతారు. పురుషులంటే మనిషి అని అర్థం. అక్కడ పురుష ప్రయత్నం అంటే మనిషి చేసే ప్రయత్నం. పురుషార్థం అంటే మనిషి సాధించాలి, మానవుడైన వాడు. ఆడ మగ తేడా ఏముండదు, అందరికీ ఒకటే పురుషార్థాలు, 4 ధర్మ అర్థ కామ మోక్షాలు. ఎవరికైనా అవే, స్త్రీలకైనా అవే, పురుషులకైనా అవే. అందుకని ఓరిమయ్యే ఆభరణం అబ్బాయి నేను సహనంగానే ఉంటానని చెప్పాలి ఖచ్చితంగా. బయట మనం విమర్శించిన వాడు కూడా సహనమే భూషణం. అన్నిటికీ మనం సమాధానం చెప్పక్కల, అన్నింటికీ ప్రతీకారాలు తీర్చుకోక్కల, అన్నింటికీ కక్షలు పెట్టుకుని బాధపడక్కల, ఒక మాటకి 2 మాటలు అనేకల్ల, ఒక మాటకి 2 మాటలు వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టేక్కల. అసలు దాన్ని పట్టించుకోకుండా ఉంటే 24 గంటలు తిరగకుండా అది పోయినట్టే లెక్క. సోషల్ మీడియాలో వార్తలు మీరు గమనించండి, ఏ వార్త 2 రోజుల మించి ట్రోలింగ్ ఉండదు. ట్రోలింగ్ అవగానే కంగారు పడిపోకూడదు, మనకి బాగా ప్రచారం పెరిగిందన్నమాట సంతోషించాలి. ఆ తప్పు చేసామో లేదో మనకు తెలిసినప్పుడు వాళ్ళు ఎవరండి మాట్లాడడానికి, మాట్లాడుకొని వాళ్ళకే వేళ్ళు నొప్పడతాయి, మనకేం నష్టం లేదు. ఇక్కడ మన ఇమేజ్ బాగా పెరిగిపోయింది అంతే. అందరూ చూస్తారు కదా, పెరిగింది. చూసినంత మాత్రాన్ని నమ్మేస్తారు అనుకోకండి, అంత అమాయకులు ఎవరు లేరండి ఇక్కడ. అనేక రకాల వీడియోలు ఆడియోలు మార్ఫింగ్లు అయిపోతున్నాయని అందరికీ తెలుసు. పెట్టగానే ఎవరు నమ్మేయండి, దానికి అంత కంగారు పడక్కల్లా. అయ్యో నా గురించి ఎలా అన్నారు అని ఆత్మహత్యకు పాల్పడాల్సిన పనేం లేదు ఇక్కడ. అన్నవాడు ఎవడు, వాడు చేసుకోవాలి, మనం చేసుకోవడం ఏంటి ఇక్కడ. ఆ ధైర్యం ఉండాలి మనిషి ఖచ్చితంగా.